నెరవేరిన ప్రతిజ్ఞ. కాశ్మీర దేశపు యువరాజు ఒకనాడు తన సిబ్బందితో వేటకు వెళ్ళి అరణ్యం నుంచి నగరానికి తిరిగి వస్తూ ఉండగా ఒకచోట ఒక తెలికల వాళ్ళ పిల్ల కనిపించింది. ఆమె నువ్వులు ఎండబోసి వాటికి కాపలాగా ఉన్నది. యువరాజు పని పెట్టుకొని ఆమె దగ్గరగా వెళ్ళి, నువ్వుల్లో పుట్టి నువ్వుల్లో పెరిగిన నూనెవాడి కూతురా, నువ్వుల ఆకు కన్నా చిన్న ఆకు ఏది అని అడిగాడు. ఆ యువరాజు మా కులాన్ని వెక్కిరిస్తాడా అని పౌరుషం వచ్చి ఆ పిల్ల, పువ్వుల్లో పుట్టి పువ్వుల్లో పెరిగి భూమిని ఏలే రాజకుమారుడా, పువ్వులన్నింటిలోకి రెండే రెక్కలు గల పువ్వేది అని అడిగింది. ఆమె తన ప్రశ్నతోనే యువరాజు ప్రశ్నకు సమాధానం చెప్పింది. అది చూసి యువరాజు మండిపడి, నీవు చాలా కుశాగ్ర బుద్ధివిగా ఉన్నావు, నిన్ను వదిలిపెట్టరాదు, అందుకని నిన్ను నేనే పెళ్లాడి యావజ్జీవం చెరలో ఉంచదలిచాను అని అన్నాడు. యువరాజా, నన్ను నీవు పెళ్లి చేసుకునే పక్షంలో చెరలో ఉంటూనే నీకొక కొడుకును కని వాడి చేత నిన్ను కట్టించి కొట్టిస్తాను అని ఆ పిల్ల శపథం చేసింది. రాజు అవమానం పొందిన వాడై ఇంటికి వెళ్ళి ఎవరితోనూ మాట్లాడకుండా భోజనం చెయ్యకుండా ఒక మూల కూర్చున్నాడు. రాజుగారు తన కొడుకుతో, ఎప్పుడో అనగా వేటకు వెళ్ళి వచ్చిన వాడివి ఇంకా భోజనం కూడా చెయ్యవేం అని అడిగాడు. నా మనసులో ఒక కోరిక ఉంది, దాన్ని తీర్చేటట్లయితే భోజనం చేస్తాను అన్నాడు యువరాజు. ఆ కోరిక ఏమిటో చెప్పమన్నాడు తండ్రి. తాను వేట నుంచి తిరిగి వస్తూ చూసిన తెలికల వాళ్ళ పిల్లను పెళ్లాడాలని ఉన్నదని యువరాజు చెప్పాడు. రాజుగారు కులహీనమైన పెళ్లి చేసుకోవటమా అని అన్నాడు. ఆ పిల్లను పెళ్లాడనివ్వకపోతే దేశాంతరాలు పట్టిపోతాను అని అన్నాడు కొడుకు. ఉన్నది ఒక్కడే కొడుకు కావటం చేత తండ్రి ఈ పెళ్లికి సమ్మతించాడు. రాజుగారు గుర్రమెక్కి తెలికలవాడి ఇంటికి స్వయంగా వెళ్ళి, నీ కూతుర్ని నా కొడుకు చేసుకుంటాను అని చెప్పటమే కాక ముహూర్తం కూడా ఏర్పాటు చేశాడు. ఆ ముహూర్తానికి పెళ్లి కూడా జరిగిపోయింది. ఈ లోపల యువరాజు తమ కోటలోనే తన భార్య కోసం ఒక చిన్న భవనం కట్టించి ఆమెను అందులో పెట్టి ఇంటి వాకిలికి తాళాలు వేయించి దాన్ని చెరసాలగా తయారు చేయించాడు. ఆమెకు కావలసిన సంభారాలన్నీ తానే పంపుతూ ఉండేవాడు. ఆమెకు పరిచర్యలు చెయ్యటానికి ఒక దాసీది ఉండేది. యువరాజు భార్య తన తండ్రి సహాయంతో పుట్టింటి లోపలి నుంచి తానున్న చెరసాల లోపలికి ఒక సొరంగ మార్గం అతి రహస్యంగా ఏర్పాటు చేయించుకుంది. అది మొదలు ఆమె తన దాసీతో పిలిచినప్పుడే రమ్మని చెప్పి తన ఇంటి తలుపులు లోపలి గడియలు వేసుకొని రోజు పుట్టింటికి వెళ్ళి వస్తూ ఉండేది. ఆమె కోసం ఆమె తండ్రి ఒక మంత్రగాణ్ణి, ఒక దమ్మరివాణ్ణి వెదికి తెచ్చి వారిని తన ఇంట ఉంచి పోషించాడు. యువరాజు భార్య 3 ఏళ్లు శ్రమపడి వారి వద్ద మంత్రవిద్య, దొమ్మరి విద్యలు నేర్చుకుంది. తరువాత ఆమె దొమ్మరివాడితో, మీరు కష్టపడి నాకు మీ విద్యలు నేర్పారు, ఇందువల్ల మీకు మంచి లాభం కలగాలంటే మనం రాజుగారి వద్ద మన విద్యలు చూపాలి, వారు మన విద్యలు చూసి మంచి బహుమానాలిస్తారు అని అన్నది. మర్నాడు దొమ్మరివాడు తన పరివారాన్ని దొమ్మరి వేషంలో యువరాజు భార్యను వెంట పెట్టుకొని రాజభవనానికి వెళ్ళాడు. రాజుగారి అనుమతిపై అక్కడ వాళ్ళు ప్రదర్శన ఇచ్చారు. యువరాజు తన స్నేహితులతో కూడా ఈ ప్రదర్శనలు చేస్తూ ఉన్నాడు. అతని భార్య ముందు పాటలు పాడి నృత్యాలు చేసి తరువాత గడ ఎక్కి అతి ప్రమాదకరమైన మొగ్గలు వేయసాగింది. యువరాజుకు దాన్ని చూసినప్పటి నుంచి దానిపైన మమకారం కలిగింది. గడ మీద మొగ్గులు వేస్తూ అది ఎక్కడ పడిపోతుందోనని భయపడి అతను ఆమెను గడమీది నుంచి దిగమని ఆజ్ఞాపించాడు. తరువాత అతను దొమ్మరివాణ్ణి చాటుగా పిలిచి, నీ కూతురితో ఒక రాత్రి గడపాలని ఉంది, మా ఉద్యానవనానికి తీసుకురా అని అన్నాడు. దొమ్మరివాడు సరేనని చెప్పి వెళ్ళి ఆ రాత్రి రాజోద్యానంలో భార్యను భర్త వద్ద చేర్చాడు. యువరాజు భార్య తెల్లవార్లు తన భర్తతో ఉండి తరువాత తన పుట్టింటికి వెళ్ళి అక్కడ భోజనం చేసి చెరసాలకు తిరిగి వచ్చింది. వెళ్ళిపోయేటప్పుడు యువరాజు ఆమెకు బహుమానంగా ఒక ఉంగరము మరికొన్ని ఆభరణాలు ఇచ్చాడు. యువరాజు భార్య గర్భవతి అయి సకాలంలో ఒక కొడుకును కన్నది. వాడు తాతగారి ఇంటనే పెరుగుతూ సకల విద్యలు నేర్చి పెద్దవాడయ్యాడు. యువరాజు భార్య తాను చేసిన ప్రతిజ్ఞ సగం నెరవేర్చుకుంది. ఆమె తన భర్తకు ఒక కొడుకును రహస్యంగా కన్నది. ఇక వాడి చేత తండ్రిని కట్టి కొట్టించటమే తరువాయి.
అందుచేత ఆమె ఒకనాడు తన కొడుకుతో జరిగిందంతా చెప్పి తన మిగిలిన ప్రతిజ్ఞ నెరవేర్చమని అన్నది. కుర్రవాడు ఇందుకు ఒప్పుకున్నాడు. వాడు వెంటనే బయలుదేరి అడవిలో కాపురముండే అవ్వ ఇంటికి వెళ్ళి, అవ్వ, నేను దిక్కులేని వాణ్ణి, నన్ను నువ్వే కాపాడాలి అని అన్నాడు. నా పశువులను కాస్తూ ఉండు నాయనా, నీకింత గంజి కాచిపోస్తూ ఉంటాను అన్నది అవ్వ. కుర్రవాడు ఆ ప్రకారమే అవ్వ దగ్గర ఉంటూ ఒక రాత్రి తన మంత్రశక్తి చేత రాజసౌధం ప్రవేశించి తన తండ్రి అయిన యువరాజు పడుకునే గదిలోపలికి వెళ్ళి యువరాజు మీద మత్తుమందు చెల్లి అతని మంచం కోళ్లు ఊడదీసి వాటికి బదులుగా అరటి స్తంభాలుంచి అతని ఆభరణాలన్నీ తీసుకొని వెళ్ళిపోయి వాటిని ఏటి ఒడ్డున ఇసుకలో దాచి తెల్లవారే లోపల అవ్వ ఇల్లు చేరి పడుకొని నిద్రపోయి మళ్ళీ తెల్లవారేసరికి ఏమీ ఎరగనట్టుగా లేచి పశువులను మేపటం ప్రారంభించాడు. తెల్లవారగానే యువరాజు గదిలో దొంగ ప్రవేశించినట్టుగా స్పష్టమైంది. రాజుగారు మంత్రిని పిలిచాడు. మంత్రి తలార్లను పిలిచి దొంగను పట్టుకోమని ఉత్తరువు చేశాడు. ఆ రాత్రి మంత్రి ఇంట దొంగ పడ్డాడు. మంత్రి భార్య నగలన్నీ పోయాయి. రాజుగారు తలార్లను మళ్ళీ పిలిచి 2 రోజుల్లో దొంగను పట్టుకోకపోతే కఠినంగా శిక్షిస్తానని అన్నాడు. తలార్లు దొంగ కోసం వేరువేరు చోట్ల వెతకసాగారు. ఆ నగరపు తలారి పెద్దకు ఒక కూతురు ఉంది. దాని భర్త చాలా కాలం క్రితమే దేశాంతరాలకు వెళ్ళాడు. తిరిగి రాలేదు. తలారి అల్లుడి పేరు పుట్టుపూర్వత్రాలు కుర్రవాడు విచారించి తెలుసుకున్నాడు. వాడు తలారికి, ఆయన భార్యకు, మిగిలిన వాళ్లకు బట్టలు మొదలైనవి తీసుకొని వేషం మార్చుకొని తలారి ఉండే ఇంటికి పక్కగా ఉండే ఇంటికి వెళ్ళి, మా మామగారిల్లు ఎక్కడో చెప్పగలరా అని అడిగాడు. వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేసి ఆ వచ్చింది తలారి అల్లుడే అనుకొని ఈ శుభవార్తను తలారికి తెలియజేశారు. తలారి భార్య చాలా సంతోషించి కుర్రవాణ్ణి తమ ఇంటికి తీసుకుపోయి సకల మర్యాదలు చేశారు. ఆ రాత్రి తలారి దొంగను పట్టుకోవటానికి బయలుదేరేటప్పుడు కుర్రవాడు, మామ, ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. దొంగను పట్టుకోబోతున్నానని తలారి చెప్పాడు. తాను కూడా వస్తానని కుర్రాడు తలారి వెంట బయలుదేరాడు. వారు రాజవీధి వెంట వెళ్తూ ఉండగా ఒక చౌకులో బండ కొయ్య కనిపించింది. మామ, అదేమిటి అని కుర్రవాడు తలారిని అడిగాడు. అది బండ కొయ్య. పట్టుకున్న దొంగల కాళ్ళు చేతులు అందులో ఇరికించి మేకు దిగవేస్తే దొంగ తప్పించుకుపోలేడు అన్నాడు తలారి. ఏది, నీ చేతులు కాళ్ళు అందులో పెట్టి బిగించు చూద్దాం అన్నాడు కుర్రాడు. దేశాంతరాలు తిరిగి ఆ రోజే మళ్ళీ కనిపించిన అల్లుణ్ణి బండ కొయ్యలో ఇరికించటం భావ్యంగా ఉండదని తలారి, నువ్వెందుకులే, నేను కాళ్ళు చేతులు దూరుస్తాను, నువ్వు మేకు దిగగొట్టు అని అన్నాడు. కుర్రాడు తలారిని ఆ విధంగా బండ కొయ్యలో ఇరికించి మేకు గట్టిగా దిగ్గొట్టి, ఇది గట్టిగా ఇరుక్కుపోయింది, ఏం చెయ్యాలి మామ అని అడిగాడు. ఇంటికి పోయి మీ అత్తనడిగి ఉలి అవి తీసుకొనిరా అన్నాడు తలారి. కుర్రాడు తలారి ఇంటికి వెళ్ళి, అత్త, రాజభటులు మామను దొంగ అని పట్టుకొని బండకొయ్యలో పెట్టారు. ఇంట్లో ఉన్న వెండి బంగారాలు కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి అని అన్నాడు. దాచేటందుకు నాకు మాత్రం చోటెక్కడుంది నాయనా, కొత్తవాడివి కనుక అంతా నీ దగ్గరే ఉంచు అంటూ తలారి భార్య ఇంట్లో ఉన్న డబ్బు, విలువగల వస్తువులు కుర్రాడి చేతికిచ్చింది. వాడు వాటిని తీసుకుపోయి ఏటి ఇసుకలో దాచి అక్కడ అడవిలో అవ్వ ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారినాక రాజభటులు వచ్చి తలారిని విడిపించి ఏం జరిగింది అని అడిగారు. వాడే దొంగయి ఉండాలి, నా అల్లుడని నమ్మాను, చెప్పుకుంటే సిగ్గుచేటు అన్నాడు తలారి. ఈ సంగతి విని రాజు ఆశ్చర్యపడ్డాడు. మంత్రి మటుకు, మహారాజా, ఇవాళ నేనే స్వయంగా దొంగను పట్టుకుంటాను, ఈ పని తలార్ల వల్ల అయ్యేది కాదు అని అన్నాడు. ఆ రాత్రి కుర్రవాడు చాకలి వేషం వేసుకొని చింకిగుడ్డల మూటతో ఏటి ఒడ్డుకు చాకిరేవు దగ్గరకు వచ్చి అక్కడ వాటిని ఉతకటం ప్రారంభించాడు. మంత్రి రక్షక భటులతో సహా అక్కడికి వచ్చి, ఏమిరా, ఈవేళప్పుడు చాకిరేవు పెట్టావు అని అడిగాడు. ఏం చెయ్యను బాబు, ఇంకాసేపటికి దొంగలు వచ్చి గుడ్డలు తీసుకొని పోతారు, వాళ్ళ గుడ్డలే ఉతుకుతున్నా అన్నాడు కుర్రాడు. ఒరేయ్, ఆ దొంగలను నాకు పట్టిస్తావా, 100 వరహాలిస్తాను అన్నాడు మంత్రి. దొంగలను పట్టాలంటే నేను చెప్పినట్టు చెయ్యండి, మీరు మీ రక్షక భటులు ఉంటే దొంగలు రారు,
మీ పరివారాన్ని పంపేయండి. మీరు ఈ చాకిబానలో దాక్కొని నేను కేకేసినప్పుడు పైకి వచ్చి దొంగలను పట్టుకోండి అన్నాడు కుర్రాడు. మంత్రి దొంగలు చిక్కినట్టే సంతోషించి తన వెంట ఉండే భటులను దూరంగా పంపేసి తన ఆభరణాలన్నీ తీసిపెట్టి తాను వెళ్లి బానలో దూరాడు. వెంటనే కుర్రవాడు ఆ బాన పైన బరువైన రాయి ఒకటి పెట్టి మంత్రి ఆభరణాలను ఇసుకలో పూడ్చి అవ్వ ఇంటికి వెళ్ళిపోయాడు. మంత్రి దూరంగా పంపిన భటులు తెల్లవారేదాకా చూసి చాకిరేవుకు వెళ్లేసరికి బానలో నుంచి మంత్రి పెట్టే కేకలు అస్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. వారు ఆయన్ను ఆ బానలో నుంచి పైకి తీశారు. అప్పుడు మంత్రి వాళ్లతో, ఒరేయ్, ఈ సంగతి ఎవరికీ చెప్పకండి, నా పరువు పోతుంది అని చెప్పుకున్నాడు. మర్నాడు యువరాజే స్వయంగా దొంగను పట్టుకోవటానికని బయలుదేరుతున్నాడని కుర్రవాడికి తెలిసింది. ఇవాళ మా అమ్మ ప్రతిజ్ఞ నెరవేరుస్తాను అని అనుకొని వాడు ఆ రాత్రి ఒక కోమటి వేషం వేసుకొని ఏటి సమీపాన నగరం వెలుపలగా ఒక చిన్న పాక వేసి అందులో పెట్టవలసిన సరుకులన్నీ సంపాదించి చిన్న దుకాణం ఏర్పాటు చేశాడు. కొన్ని కట్టుతాళ్లు, ఒక గోతము కూడా వాడు సిద్ధం చేశాడు. తరువాత ఒక గుడ్డి దీపం వెలిగించి ఆ దుకాణంలో కూర్చున్నాడు. యువరాజు సైనికులతో నగరమంతా గస్తీ తిరిగి ఒక రాత్రివేళ అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే కోమటి వేషంలో ఉన్న కుర్రవాడు భయభక్తులు అభినయిస్తూ ఎదురు వెళ్లి దన్నాలు పెట్టి నిలబడ్డాడు. కోమటి, ఈ అర్ధరాత్రి వేళ ఎవరికోసం ఈ అంగడి తెరిచి ఉంచావు అని యువరాజు కుర్రవాణ్ణి అడిగాడు. మహారాజా, దొంగలు తమ పని పూర్తి చేసుకొని ఇటుగానే వస్తారు, వాళ్ల కోసం కాచుకొని ఉన్నాను అన్నాడు కుర్రవాడు. యువరాజు ఈ మాటలు విని సంతోషించి, కోమటి, ఆ దొంగలను నాకు పట్టిస్తావా అని అడిగాడు. మీరు దొంగలను పట్టుకోవాలంటే నేను చెప్పిన యుక్తి చెయ్యాలి. మీ సైనికులనందరినీ నగరద్వారం దగ్గర దాగి ఉండమనండి. మీరు ఒక మూటలో దాగి ఉండండి. దొంగలు రాగానే ఇదిగో మీ సరుకు అని వారికి మూట ఇస్తాను. అప్పుడు వారు మూట విప్పుతారు. మీరు పైకి వచ్చి కేక వేస్తే మీ సైనికులు వచ్చి దొంగలందర్నీ పట్టుకోవచ్చు అన్నాడు కుర్రాడు. నిజమేననుకొని యువరాజు తన సైనికులందర్నీ దూరంగా పంపేశాడు. తన కత్తి, దుస్తులు, తలపాగా అన్నీ తీసి కోమటికిచ్చి తాను గోనె సంచిలో దూరాడు. కుర్రవాడు సంచిమూతిని తాళ్లతో గట్టిగా బిగించాడు. తరువాత వాడు తన వేషం విప్పేసి యువరాజు దుస్తులన్నీ వేసుకొని సైనికులకు సంజ్ఞ చేశాడు. సైనికులు వచ్చి కుర్రవాణ్ణి చూసి యువరాజే అనుకున్నారు. కుర్రవాడు వాళ్లతో, ఎంత జిత్తులమారి అయితేనేం దొంగల నాయకుడు దొరికిపోయాడు. వాణ్ణి ఈ మూటలో కట్టేశాను. ఈ మూట తీసుకొని రాజభవనానికి పోదాం పదండి అని అన్నాడు. సైనికుల మూటను కసికొద్దీ తన్ని దానితో రాజభవనానికి బయలుదేరారు. మూటలో ఉండి యువరాజు పెట్టిన కేకలు ఎవరూ వినిపించుకోలేదు. తన కొడుకు దొంగను పట్టి తెస్తున్నాడని తెలియగానే రాజు చాలా సంతోషించాడు. కాని తీరా కుర్రవాడు సంచితో సహా వచ్చేటప్పటికి రాజుగారు, దొంగ ఎక్కడా, నా కొడుకెక్కడా అని అడిగాడు. మహారాజా, దొంగను నేనే. యువరాజుగారు ఈ మూటలో ఉన్నారు. జరిగింది ఆయన నన్ను పట్టుకోవటం కాదు, నేనే ఆయన్ను పట్టుకున్నాను అన్నాడు కుర్రవాడు. మూట విప్పేసరికి యువరాజు పైకి వచ్చాడు. ఆ యువరాజు దుస్తులు ధరించిన కుర్రవాణ్ణి చూసేసరికి రాజుగారికి మండిపోయింది. ఆయన తన భటులతో, ఈ ద్రోహిని తీసుకొని పోయి చిత్రవధ చెయ్యండి అని అన్నాడు. మహారాజా, తొందరపడకండి. శిక్షించే ముందు విచారణ జరపటం న్యాయం. నేను పరాయివాణ్ణి కాను, మీ మనవణ్ణే. మీ కొడుకును పెళ్లాడి చెరలో ఉన్న తెలికల మనిషి మా అమ్మ. ఆవిడ ప్రతిజ్ఞ నెరవేర్చటానికే నేను తండ్రిని. నేను ఇలా కట్టివేయవలసి వచ్చింది. మా అమ్మను, ఆమె తల్లిదండ్రులను పిలిపించండి. నిజం మీకే తెలుస్తుంది అన్నాడు కుర్రవాడు. ఆ ప్రకారమే యువరాజు భార్యను, ఆమె తల్లిదండ్రులను తెచ్చారు. జరిగిందంతా బయటపడింది. దొమ్మరి పిల్లకు యువరాజిచ్చిన ముద్రిక, ఆభరణాలు, ఆమె ఉండిన ఇంటికి ఆమె పుట్టింటికి మధ్య గల సొరంగ మార్గము చూశాక అంతా నిజం రుజువైపోయింది. రాజుగారు తన మనవడి తెలివితేటలకు, తన కోడలి పట్టుదలకు సంతోషించాడు. యువరాజు ఓటమి ఒప్పుకొని తన భార్యతోనూ కొడుకుతోనూ సుఖంగా జీవించాడు. ఈ విధంగా నెరవేరిన ప్రతిజ్ఞ అనే ఈ కథ సమాప్తమైంది.
ఈ కథను రాసిన వారు ఎల్ లక్ష్మీవతి. ముగ్గురు గనులు. ఒక గ్రామంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతని పేరు నారాయణ. ఆ చుట్టుపట్ల గ్రామాలలో నారాయణను మించిన స్థితిపరుడు మరెవడూ లేడు. అందుగురించి నారాయణ చాలా గర్వపడేవాడు. తాను గొప్ప షావుకారునన్న సంగతి నారాయణ మరిచిపోదామన్నా ఇతరులు మరిచిపోనిచ్చేవారు కారు. ఆ పక్క గ్రామంలోనే వెంకటప్ప అని ఒక రైతు ఉండేవాడు. అతనికి 100కు పైగా పశువులు ఉండేవి. అతనికున్న పశు సంపద ఆ చుట్టుపక్కల మరొకడికి లేదు. అందుగురించి కూడా వెంకటస్వామికి చాలా గర్వం ఉండేది. ఈ 2 గ్రామాలకు దగ్గరలోనే మల్లయ్య అనే మహా బలశాలి ఒకడు ఉండేవాడు. అతన్ని మించిన బలశాలి కూడా ఆ చుట్టుపక్కల ఎవరూ లేడు. కాస్త పేరుపడిన పహల్వాను ఎవరు ఆ ప్రాంతాలకు వచ్చినా మల్లయ్య అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి గోదాలోకి దింపి కుస్తీ పట్టి ఓడించి మరీ వచ్చేవాడు. తన వంటి బలశాలి మరి లేడన్న గర్వం మల్లయ్యకు ఉండేది. ఒక ఏడు శ్రీరామనవమికి భద్రాచలం వెళ్లాలని ఈ ముగ్గురు గనులు ఒకేసారి బయలుదేరారు. వారు కొన్ని రోజులు ప్రయాణించి ఒకరోజు సాయంకాలం ఒక సత్రానికి చేరారు. ఆ రోజే అదే సత్రానికి మరొకాయన కూడా వచ్చాడు. ఆయన ఈ ముగ్గురిని చూసి, మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నలు వేశాడు. వెంటనే నారాయణ, మీరు నన్నెరగకపోయినా నా పేరు వినే ఉండవచ్చు. నన్ను నారాయణ అని పిలుస్తారు. మా చుట్టుప్రక్కల నా అంత స్థితిపరుడు మరొకడు లేడు అని అన్నాడు. అదేవిధంగా తనకున్న పశు సంపద మరెవరికీ లేదని వెంకటస్వామి, తన చేతిలో ఓడిపోని పహిల్వాను ప్రపంచంలోనే లేడని మల్లయ్య తమను గురించి కొత్తవాడికి పరిచయం చేసుకొని తాము భద్రాచలానికి ప్రయాణమైపోతున్నట్టుగా చెప్పారు. చాలా సంతోషం, భద్రాచలానికి దారి మా ఊరి మీదుగానే పోతుంది. మా ఊరు వచ్చినప్పుడు నా ఆతిథ్యం స్వీకరించి మరీ వెళ్ళాలి అన్నాడు కొత్తవాడు. దానికి వారు ముగ్గురు గనులు ఆయన ఊరు పేరు కూడా అడగకుండానే, ఓ దానికేం భాగ్యం అన్నారు దర్పంగా. వాళ్ళు ఆ రాత్రి సత్రంలో గడిపి మర్నాడు ప్రయాణమయ్యే సమయానికి కొత్తవాడు ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు తమ దారిన తాము వెళుతూ ఉండగా జాము పొద్దెక్కేసరికి దారికి ఒక పక్కన విశాలమైన పచ్చిక బయళ్ళు, అందులో వేల కొద్దీ పశువులు కనిపించాయి. ఆ పచ్చిక బయలుకు కొంచెం కంచె కూడా ఉంది. ఆ కంచె నిడివి కనుచూపు మేరదాకా ఉంది. పశు సంపదకు పేరుమోసిన వెంకటస్వామి, ఈ మైదానానికి కంచె ఎందుకు కట్టారో, ఇక్కడ ఎన్ని గ్రామాల పశువులు ఉన్నాయో చూశారా అని తన అనుచరులతో అన్నాడు. ఇంతలో వాళ్లకు ఎదురుగా ఒక మనిషి వచ్చాడు. వెంకటస్వామి ఆ మనిషిని, ఈ కనిపించే పశువులు ఎన్ని గ్రామాలవి అని అడిగాడు. ఎన్ని గ్రామాలవోనా? అవన్నీ శంకరయ్య గారివే, ఈ ఆవరణ అంతా వారిదే అన్నాడు వాడు. ఈ మాట విని వెంకటస్వామి తెల్లబోయాడు. ఈ శంకరయ్య గారనే ఆయన ఉండేదెక్కడా అని నారాయణ ఆ మనిషిని అడిగాడు. అదిగో ఆ కనిపించే చెట్లు శంకరయ్య గారి ఇంటి ఆవరణలోవే అని అన్నాడు ఆ మనిషి. ముగ్గురు ముందుకు సాగారు. పశువులు ఉండే ఆవరణ దాటి కొద్ది దూరం వెళ్ళగానే ఒక ఎత్తైన ప్రహరీ గోడ, దానికొక ద్వారమూ కనిపించాయి. ద్వారం వద్ద ఒక బలమైన మనిషి కాపలా ఉన్నాడు. ఇది ఎవరి ఇల్లు అని మల్లయ్య కాపలావాణ్ణి అడిగాడు. శంకరయ్య గారిది అన్నాడు వాడు. ఆ మాట వినగానే మల్లయ్య లోపలికి దారి తీశాడు. ఎక్కడికి పోతున్నావు, ఆగు అని కాపలావాడు గద్దిస్తూ మల్లయ్య భుజం మీద చెయ్యి వేసి నిలిపాడు. మల్లయ్యకు మండిపోయింది. వాడి చెయ్యి విదిలించలేకపోయాడు. కాని సాధ్యం కాలేదు. మల్లయ్య తన 2 చేతులు ఉపయోగించి తన భుజం మీది నుంచి వాడి చెయ్యి తొలగించటానికి ప్రయత్నించాడు. కాని అతని వల్ల కాలేదు. మల్లయ్యకు చెమటలు పట్టసాగాయి. ఇంతలో గుర్రం ఎక్కి సత్రంలో కనిపించిన మనిషే వచ్చాడు. వచ్చారా, లోపలికి దయచేయండి. నేను మీకన్నా ముందునే చేరుతాననుకున్నాను, కాని అనుకోకుండా ఆలస్యమైంది. ఇదే మా ఇల్లు అన్నాడు అతను. ముగ్గురు వణుకుతున్న గుండెలతో లోపల అడుగు పెట్టారు. ఇల్లు ఇంద్రభవనంలాగా ఉంది. ఎక్కడా చూసినా దంతపు కుర్చీలు, బంగారం, వెండి వస్తువులు కనిపించాయి. ముగ్గురు శంకరయ్య బంగారు కంచాలలో పెట్టిన భోజనం తిని వినయంగా ఆయనకు వీడ్కోలు చెప్పి తమ దారిన తాము సాగిపోయారు. అటు తరువాత వాళ్ళు ఎన్నడూ ఎవరితోనూ తమ గొప్పలు చెప్పుకోలేదు. ఈ విధంగా ముగ్గురు గనులు అనే ఈ కథ సమాప్తమైంది.
ఈ కథను రాసిన వారు వై గోవర్ధన్. మరొక మంచి కథ ప్రయత్నం అదృష్టం. ఒక గ్రామంలో ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఉండేవారు. వాళ్ళ ఇంటి పెరడులోనే కూరలు పండించి వాటిని అమ్మి అన్న తనను తాను పోషించుకుంటూ తన తమ్ముణ్ణి కూడా పోషిస్తూ వచ్చాడు. తమ్ముడు అన్నకు ఏమాత్రమూ కృతజ్ఞత చూపకపోగా ఏ పనిలోనూ ఏమాత్రమూ సహాయపడేవాడు కాడు. ఇలా కొంతకాలం గడిచాక ఒకనాడు అన్న, తమ్ముడు, నువ్వు చెయ్యి కాలు కదల్చకుండా కూర్చుంటే నేను నిన్ను ఎంతకాలమని పోషించేది? నీ బరువు మోసుకునేటందుకు నువ్వు కూడా ప్రయత్నం చెయ్యి అని అన్నాడు. తమ్ముడు అన్న చెప్పేది పట్టించుకోక, అదృష్టం కలిసి రావాలి కాని ప్రయత్నం వల్ల ఏమవుతుంది? నాకు మనుష్యయత్నంలో ఆవగింజంత నమ్మకం కూడా లేదు. నేను ఎలాంటి ప్రయత్నమూ చెయ్యను అని అన్నాడు. ఈ మాటకు అన్నకు చాలా కోపం వచ్చింది. అన్నదమ్ములిద్దరూ వాదించుకున్నారు. అన్న మానవయత్నం లేనిది ఏదీ సాధ్యం కాదని అన్నాడు. అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఏ ప్రయత్నమూ అవసరం లేదన్నాడు తమ్ముడు. ఎంతకు వాదన తేలక అన్నదమ్ములిద్దరూ రాజుగారి దగ్గరకు వెళ్ళి తీర్పు చెప్పమని అన్నారు. రాజుగారు ఇద్దరి వాదన విని, ఎవరు చెప్పేది నిజమో నేను తేల్చలేకుండా ఉన్నాను. మంత్రి, నువ్వే వీరికి తీర్పు చెప్పు అని అన్నాడు. ఈ రాత్రి నాకు గడువు ఇచ్చినట్లయితే రేపు ఉదయం వీరిద్దరి వాదనలలో ఏది సరైనదో చెప్పగలను అన్నాడు మంత్రి. ఆ రాత్రికి మంత్రి అన్నదమ్ములిద్దరినీ కాళికాదేవి గుడిలో ఖైదు చేయించాడు. ఆలయం లోపల కన్ను పొడుచుకున్న కనరాని అంధకారం. అన్నదమ్ములిద్దరూ చెరొక మూల విచారిస్తూ కూర్చున్నారు. కొంత రాత్రి గడిచాక ఇద్దరికీ ఆకలి దహించుకుపోవటం ప్రారంభించింది. అదృష్టాన్ని మాత్రమే నమ్ముకున్న తమ్ముడు ఆకలిని సహించి కూర్చున్న చోటనే ఉండిపోయాడు. కాని ప్రయత్నంలో నమ్మకం గల అన్న బయటికి పోయే మార్గం ఏమైనా దొరుకుతుందేమోనని చీకటిలో కారాడుతూ ఆలయమంతా తిరగసాగాడు. కొంతసేపు కారాడినాక అతని చేతికి ఒక గిన్నె తగిలింది. దాని ముందు పాయసం వాసన వస్తుంది. అతను దాన్ని రుచి చూసి కాలికి పెట్టిన నైవేద్యం అయి ఉంటుందని అనుకొని నిశ్చింతగా దాన్ని ఆరగించసాగాడు. అందులో మధ్య మధ్య రాళ్ళులాంటివి వస్తే వాటిని తన తమ్ముడికేసి గిరాటు వేశాడు. పాయసం అయిపోయింది. అన్న ఆకలి బాధ ఉపశమించింది. చేతులు కట్టుకు కూర్చొని ఏ ప్రయత్నమూ చేయనందుకు తన తమ్ముడికి ఆకలి బాధ ద్వారా తగిన శాస్తి అయినందుకు అన్న సంతోషించాడు. ఈ దెబ్బతో మానవ ప్రయత్నం విలువ తమ్ముడికి తెలిసి వస్తుందని అతను అనుకున్నాడు. మర్నాడు తెల్లవారగానే మంత్రి పంపిన భటులు వచ్చి అన్నదమ్ములను కాళికాదేవి గుడి నుంచి చెర విడిపించి రాజసభకు తీసుకొని వెళ్లారు. మంత్రి వారిని చూసి, పాపం, రాత్రంతా ఖైదులో ఉన్నారు, కాలం ఎలా గడిచింది అని అడిగాడు. దేనికైనా మానవ ప్రయత్నం అవసరమని రాత్రి నిరూపించాను. చీకట్లో తడువుకుంటూ వెళ్ళి నేను పాయసం తిని ఆకలి తీర్చుకొని హాయిగా నిద్రపోయాను అన్నాడు అన్న. మంత్రి తమ్ముడికేసి తిరిగి, నువ్వేం చేశావు అని అడిగాడు. నేను ఏమీ చేయలేదు, ఒక మూల కూర్చున్నాను. కొంతసేపు అయ్యాక మా అన్న నా మీదికి ఏవో రాళ్ళు విసిరాడు. వాటన్నింటినీ జాగ్రత్తగా పోగు చేసి దాచుకున్నాను అన్నాడు తమ్ముడు. ఆ రాళ్ళు ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయా? ఏదీ చూపించు అని మంత్రి అన్నాడు. తమ్ముడు తన బట్ట కొంగున కట్టి బొడ్డులో దోపుకున్న మూట విప్పి చూపించాడు. ఆ రాళ్ళన్నీ ఎంతో విలువగల రత్నాలు. చూశారా మహారాజా, వీరిద్దరి వాదము పరిష్కరించేటందుకు నేను ఈ పరీక్ష పెట్టాను. అన్న ప్రయత్నానికి దక్కిన ఫలితంతో పోలిస్తే తమ్ముడికి అదృష్టం ఎంత హెచ్చు ఫలితం ఇచ్చిందో చూడండి. అదృష్టం లేకపోబట్టే అన్న తనకు దొరికిన రత్నాలను రాళ్ళు అనుకొని తన తమ్ముడి మీద గిరాటు వేశాడు అన్నాడు మంత్రి. ఆ రత్నాలను తమ్ముడే ఉంచుకునేటందుకు రాజు అనుమతించాడు. తరువాత అన్నదమ్ముళ్ళు తమ ఇంటికి వెళ్ళిపోయారు. ఈ విధంగా ప్రయత్నం అదృష్టం అనే ఈ కథ సమాప్తమైంది. ఇద్దరు కర్షకులు. రంగపూరు రాజ్యంలో రాము, సోము అని ఇద్దరు రైతులు ఉండేవారు. వాళ్ళు ఇరుగు పొరుగుగా నివసిస్తూ ఎంతో స్నేహంగా ఉండేవారు. వాళ్ళ రెండు కుటుంబాలు ఏక కుటుంబంలాగా ఉండేవి. రాము తన ఆవరణలో ఒక తోట పెంచాడు. సోము తన ఆవరణలో కూరగాయలు మాత్రమే పెంచాడు. ఇద్దరూ తమ కృషిలో ఆరితేరిన వాళ్లే.
వాళ్ళు బాగా డబ్బు సంపాదించటమే కాక పెద్ద పేరు కూడా గణించారు. ఒకనాడు సోము తన కూతురిని చూడబోతూ రామును కూడా వెంటబెట్టుకుని వెళ్ళాడు. ఇద్దరూ అక్కడ 2 రోజులు గడిపి తమ గ్రామానికి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక గ్రామంలో సంత తగిలింది. అక్కడ వాళ్ళు తమకు కావలసిన సరుకులు కొనుక్కున్నారు. ఒక దుకాణంలో 2 నిమ్మ మొక్కలు కనిపించాయి. రాము వెంటనే వాటిల్లో ఒకటి కొన్నాడు. అప్పుడు సోము మిగిలిన 2వ నిమ్మ మొక్కను తాను కొనుక్కున్నాడు. సోము ఈ పని చేయటం రాముకు అంతగా నచ్చలేదు. ఎందుచేతనంటే ఫలవృక్షాలు పెంచే పని రాముదని, కూరగాయలు పండించే పని సోముదని ఏనాడో వాళ్ళు నిశ్చయం చేసుకున్నారు. అలా జరిగినంత కాలము వారి మధ్య పోటీకి అవకాశం ఉండదు. కాని సోము తనతో పాటు నిమ్మ మొక్క కొనేశాడు. అందువల్ల తనకు కలిగిన అసంతృప్తిని రాము పైకి కనపడనివ్వలేదు. ఇద్దరూ మామూలుగానే కబుర్లు చెప్పుకుంటూ స్వగ్రామానికి తిరిగి వచ్చేశారు. ఇలా కొద్ది రోజులు గడిచాయి. సోము కొన్న నిమ్మ మొక్క విషయం రాము పూర్తిగా మర్చిపోయాడు. రాము నాటిన నిమ్మ మొక్క గుంటపూలు పూస్తుంది. ఫలవృక్షాల పెంపకంలో దిట్టాయి ఉండి కూడా రాము ఆ మొక్క చేత సరిగ్గా కాయించలేకపోయాడు. తన వల్లనే కాని పని సోము వల్ల ఏమవుతుంది? కాని ఒకనాడు సోము కొడుకు ఒక బుట్టెడు నిమ్మకాయలు పెద్ద పెద్దవి తెచ్చి రాముకిస్తూ, మా నాన్న నీకిచ్చి రమ్మన్నాడు అని చెప్పాడు. ఎక్కడివిరా ఈ నిమ్మలు అని రాము అడిగాడు. మా చెట్టున కాసినవే అన్నాడు సోము కొడుకు. రాము మనస్సులో ఒక్కసారిగా ఈర్ష్య తలెత్తింది. అతను తన నిమ్మ చెట్టు తవ్వి దానికి బలమైన ఎరువు చేశాడు. కాని ఫలితం లేకపోయింది. 3వ రోజు కల్లా మొక్క నిలువున ఎండిపోయింది. రాము హృదయంలో సోము పైన ద్వేషాగ్ని ఇప్పుడు బాగా రగులుకుంది. సోమును సర్వనాశనం చేస్తే తప్ప అది చల్లారేటట్టుగా లేదు. కాని తాను స్వయంగా సోముకు ఎలాంటి అపకారమూ చేయలేడు. పరోక్షంగా అతను పతనమయ్యేటట్టుగా చేయటానికేమైనా మార్గం దొరుకుతుందా అని మహా ఆత్రంగా చూస్తున్నాడు రాము. త్వరలోనే అటువంటి అవకాశం దొరికింది. రాజుగారి కూతురికి ఏదో జబ్బు చేసింది. వ్యాధి ఫలానా అని వైద్యులు చెప్పలేకపోయారు. వారి చికిత్సలేవీ పనిచేయలేదు. రాము మామగారికి దివాణంలో ఉద్యోగం. అందుచేత అతను తన మామగారి వెంట దివాణానికి వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకొని, మహారాజా, చిన్నరాణిగారి చికిత్సకు నేనొక ఔషధం చెబుతాను. తమకు అభ్యంతరం లేకపోతే వాడి చూడొచ్చు అని అన్నాడు. రాజు అందుకు ఆత్రంగా, ఔషధమా? చెప్పు చెప్పు అని అన్నాడు. నా పొరుగున ఉండే సోము వద్ద ఒక అపూర్వమైన నిమ్మ చెట్టుంది. దాని పండ్లు చాలా పెద్దవే కాక వాటి రసంలో రక్తధాతువులున్నాయి. ఆ చెట్టు వేళ్ల రసం తీసి చిన్నరాణిగారికిచ్చినట్లయితే వ్యాధి నయం కావచ్చు అని అన్నాడు రాము. నిమ్మపండు రసంలో రక్తధాతు ఉండటమేంటి? కల్లారా చూస్తే కాని నమ్మను అన్నాడు రాజు. రాము వెంటనే బయలుదేరి వెళ్ళి రాజుగారికి చూపిస్తానని సోమునడిగి అతని నిమ్మ చెట్టు నుంచి కాయ ఒకటి కోసి తన ఇంటి నుంచి చాకు తీసుకొని రాజుగారి వద్దకు తిరిగి వచ్చి రాజుగారికి పండు చూపించాడు. దాని ప్రమాణం చూసి అందరూ ఆశ్చర్యపోయి, నిజంగా అపూర్వమైన నిమ్మపండే అని అన్నారు. దాని రసం చూడండి అంటూ రాము తన కత్తితో ఆ నిమ్మపండును కోశాడు. రక్తవర్ణం గల రసం పండు నుంచి వెలువడింది. రాజుగారికి రాము మాటలో గురి కుదిరింది. ఆయన వెంటనే తన భటులను పంపి సోము ఆవరణలో ఉన్న నిమ్మ చెట్లను వేళ్లతో సహా పెకిలించుకురమ్మని అన్నాడు. వాళ్ళు సోము ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా అతని నిమ్మ చెట్టును వేళ్లతో సహా తవ్వి పట్టుకొని పోయారు. రాజవైద్యుడు ఆ నిమ్మ చెట్టు వేళ్లను నూరి రసం పిండి రాజకుమార్తె చేత తాగించాడు. ఈ ఔషధంలో రాజకుమార్తె జబ్బు నయమవుతుందని రాము అనుకోలేదు. అతని కోరిక తీరిపోయింది. సోము నిమ్మ చెట్టు నాశనమైంది. నీకు చికిత్స పనిచేయలేదే అని రాజుగారు అంటే, అది పనిచేయటానికి 1 వారం పడుతుంది అని రాము బొంకాడు. వారం గడిచింది కాని రాజకుమార్తె వ్యాధి మరింత హెచ్చింది. రాజుగారికి ఆగ్రహం వచ్చి రామును ఖైదులోకి తోయించాడు. రాము ఇలా ఎందుకు చేశాడో సోము ఊహించాడు. అతనిపై సోముకు చాలా జాలి కలిగింది. సోము తండ్రికి కొన్ని చిట్కాలు తెలుసు. వాటిని ఆయన ఒక సాధువు దగ్గర తెలుసుకున్నాడు.
ఆ సాధువు ద్వారా రాజకుమార్తెకు సరైన చికిత్స జరిపినట్లయితే రామును రక్షించే అవకాశం ఉంటుంది. సోము ఆ సాధువును వెతుక్కుంటూ వెళ్ళి ఆ సాధువుకు రాజకుమార్తె వ్యాధి లక్షణాలన్నీ వివరించి ఔషధం పుచ్చుకొని తిరిగి వచ్చి రాజకుమార్తెకు దాన్ని ఇప్పించాడు. ఆమె రోగం కాస్త తీసేసినట్టుగా పోయింది. నాయనా, నా కూతురికి ప్రాణదానం చేశావు. నీ రుణం ఏ విధంగా తీర్చుకోను అన్నాడు రాజు సోముతో. రామును విడిపించండి. అతను రాజకుమార్తెకు ఎటువంటి ద్రోహము తలపెట్టినవాడు కాడు. ఆ విషయం నేను తమకు ప్రమాణపూర్తిగా చెప్పగలను అన్నాడు సోము. రాజుగారు రామును విడిపించాడు. తనను విడిపించినవాడు తన ఈర్ష్య వల్ల నష్టపోయిన సోముయేనని తెలిసి రాము సోమును కౌగిలించుకుని ఏడ్చాడు. జరిగిందంతా మర్చిపో. ఏమైనా మనం స్నేహితులమే. ఒకరికొకరు ఆపాటి సహాయం చేసుకోవచ్చు. కాని నిమ్మకాయలో నుంచి రక్తం తెప్పించావట. ఎలా తెప్పించావు? ఆ రహస్యం కాస్త చెబుతావా అన్నాడు సోము. కత్తికి ఎర్ర జపా పుష్పాల రెక్కలు 1కి 10 సార్లు రుద్ది ఉంచాను. జపా పుష్పాల రసం బాగా పట్టుకున్న కత్తితో నిమ్మకాయ కోస్తే రసం రక్తవర్ణము అవుతుంది. ఈ విద్యను నేను చాలా కాలం క్రితం ఒక గారడీవాడి దగ్గర నేర్చుకున్నాను. ఇటువంటి విద్యలు ఒకరి బాగు కోసం ఉపయోగించాలి కానీ ఇతరులకు హాని చేయటానికి ఉపయోగిస్తే అవి బెడిసి కొడతాయని ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది అన్నాడు రాము. ఆ తరువాత రాము సోము ఎప్పటిలాగే మైత్రిగా ఉంటూ ఒకరిపై ఒకరికి ఈర్ష్య కలగకుండా చూసుకుంటూ సుఖంగా జీవించారు. ఈ విధంగా ఇద్దరు కర్షకులు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు. అలాగే మరొక మంచి కథ తల తిరిగే పదవి. ఒక గ్రామంలో వెంకన్న అనే అతి బీదవాడు ఉండేవాడు. అతను చీపుళ్ళు తయారు చేసి వారానికొకసారి నగరానికి వెళ్ళి అక్కడ సంతలో అమ్మి ఆ డబ్బులతో తనను తన భార్యను పోషించుకుంటూ ఉండేవాడు. ఇలా కొంతకాలం జరిగాక నగరంలోని రాజాధికారి చచ్చాడు. ఆ పదవి కోసం చాలామంది పేచీలు పడి నిర్ణయం కోసం రాజధానికి వెళ్ళి రాజుగారిని వేధించారు. వారి అంతఃకలహాలతో విసుగెత్తి రాజుగారు నగర కొత్వాలుని పిలిపించి ఫలానా రోజు నగర ద్వారం తెరిచాక ఉదయం పూట ఎవరు నగరంలోకి అడుగు పెడితే వాణ్ణి రాజాధికారిగా నియమించు అని అన్నాడు. ఆ రోజు వెంకన్న మొట్టమొదటగా నగరంలోకి అడుగుపెట్టి నగరపాలకుడైపోయాడు. అతనికి ఒక పెద్ద భవనము, నౌకర్లు, చాకర్లు, తిరగటానికి మేనాలు, విలువైన దుస్తులు ఏర్పడ్డాయి. అతను వెంకటాద్రి అయ్యాడు. సంత నుంచి తన భర్త కోసం రోజల్లా ఎదురు చూసిన వెంకన్న భార్య తన భర్తకు గొప్ప యోగం పట్టిందని విని నగరానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమెకు వెంకన్న పల్లకీలో పోతూ రాజవీధిలో తటస్థపడ్డాడు. ఆమె చప్పున పల్లకీని సమీపించి, "నువ్వు మా వెంకన్నవు కదూ" అని అన్నది. "అది నిజమే కాని నన్ను ఎరుగుదునని మాత్రం మనకు. నేనెవరో నాకే ఇంకా తెలియకుండా ఉంది" అన్నాడు వెంకన్న. ఈ విధంగా తల తిరిగే పదవి అనే ఈ కథ సమాప్తమైంది.